ఈ రాష్ట్ర ప్రజల విజయం ఇది. మేము ఏ విధంగా అయితే 1631 రోజులుగా ఉద్యమాన్ని నడిపించి ఈరోజు ఒక అమరావతి రాజధాని పునఃప్రారంభం అంటే ఇది 5 కోట్ల ఆంధ్రుల విజయం. అమరావతి రైతులు ముందు వచ్చి ఉండొచ్చు, ఫస్ట్ అమరావతి రైతులు ముందు రోడ్ల మీద వచ్చి ఉండొచ్చు, కానీ 5 కోట్ల ఆంధ్రుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. కానీ ప్రతి విషయాన్ని కూడా ఈరోజు మేము ఇక్కడికి సభకు వస్తుంటే ప్రతి విషయం కూడా గుర్తుకొస్తుంటే, మేము పడ్డ బాధలు గుర్తుకొస్తుంటే కళ్ళమ్మట నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే మేము ఒక్క సంవత్సరంతో కాదు, 5 ఏళ్ళు కూడా ఎక్కడికక్కడ మమ్మల్ని అణిచివేతతో, గత ప్రభుత్వం అణిచివేతతో తొక్కేయాలని చూసింది. మమ్మల్ని ఇంట్లోంచి రానియకుండా 144 సెక్షన్లు పెట్టి కేసులు పెట్టి ఇప్పటికి కూడా ఆ కేసులకు వాయిదాలకు తిరుగుతానే ఉన్నాం. కానీ ఎక్కడా కూడా మా సంకల్పాన్ని అయితే వదలలేదు. మేము ఏ విధంగా అయితే సంకల్పంతో ముందుకు నడిచామో, ఏ విధంగా అయితే ఈ 5 కోట్ల ఆంధ్రులు ఆ సంకల్పానికి తోడుగా నిలబడ్డారో, ఎన్ఆర్ఐస్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు అమరావతి పునఃప్రారంభానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరందరూ ఈరోజు ప్రారంభోత్సవం చేసి రాష్ట్ర భవిష్యత్ తరాల వారికి ఒక పునాది అనేది వేయబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్ తరాలు కూడా ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఎల్లండి మీ దేశానికి అంటున్నాడు. అలాగే ఏ దేశం వాళ్ళైనా సరే తరిమి కొడుతున్నారు. మన రాష్ట్ర ప్రజలను తరిమి కొట్టే పరిస్థితి రాకూడదనే ఈరోజు పునాది పడబోతుంది. మన బిడ్డల భవిష్యత్తుని ఒక దారి చేర్చుకోవాలంటే ఈ 3 ఏళ్ల తర్వాత కూడా మనం ఏ నాయకుడిని ఎంచుకుంటే మన బిడ్డల భవిష్యత్తు రేపటి తరానికి భవిష్యత్తు అనేది దొరుకుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే ఆధారంగా చేసుకొని రేపటి తరానికి మనం ఒక హోప్ అనేది కలిగించాలని కోరుకుంటున్నాను. జై అమరావతి అండి. ఇక్కడ అమరావతిలో ప్రజా రాజధానికి ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి రాబోతున్నారండి. 1,00,000 కోట్ల పెట్టుబడికి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఏర్పాట్లు ఎలా ఉంటాయండి, అలా ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడ భూమి అంతా ఇప్పుడు 250 ఎకరం జంగిల్ క్లియరెన్స్ చేసేసి అర్జెంటుగా ఇప్పుడు బయట నుంచి 6 జిల్లాలు 6 జిల్లాలు ప్రాంతాల ప్రజలందరూ రాబోతున్నారు. రాత్రి నుంచే బయలుదేరారండి. అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు. వాళ్ళందరికీ ఎక్కడ ఈ ఎండలను తెలుసుకొని ఇబ్బంది పడకుండా ఉండటానికి వాళ్ళకి మంచినీళ్ళు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, ఫుడ్ కానీ, ఎక్కడికక్కడే మజ్జిగ ప్యాకెట్లు, వాళ్ళకి ఎండ పడకుండా ఉండటానికి ఎక్కడికక్కడ టెంట్లు వేసి వాష్రూములతో సహా ప్రతి ఒక్కటి ఏర్పాట్లు చక్కగా చేశారండి. ఎవరు ఇబ్బంది పడతలా. ఇంకో అదే ఈ మే నెల ఎండాకాలం అంటే ఎవరైనా ఇంట్లోంచి బయటకు రాలేరు. కానీ మన రాష్ట్రానికి రాజధాని విధ్వంసం అయిపోయి 5 సంవత్సరాల పరిపాలనలో లేకుండా అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి లేకుండా అయింది. అలాంటి రాజధాని మళ్ళీ మనం ఈరోజు పునఃప్రారంభం చేసుకోబోతున్నాం. ఇది మన అందరి ఇంట్లో పండగ ఎలా చేసుకుంటాం, ఇంట్లో ఒక పెళ్ళి అయితే ఎలా చేసుకుంటాం, ఆ రకంగా ఇది అందరిది కాబట్టి అందరు ప్రజలందరికీ తరలి వస్తున్నారు. ఇప్పుడు మేమున్నామంటే ఇక్కడ రాజధాని మహిళలు, ఇక్కడ ఉండే ఇక్కడ ప్లేస్లో వాళ్ళం, మేమందరం ఈ 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన చూస్తున్నాం. ఈ పరిపాలన నుంచి ఇప్పుడే బయటపడ్డాము. అందుకని మేము అటు పాదయాత్రలు చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో మా గురించి ఆలోచించిన వాళ్ళందరూ కూడా మేము ఎటు పాదయాత్రలు చేసినా మాకు భోజనాలు కానీ ఉండటానికి కానీ ఎంతో సహాయ సహకారాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మేము గౌరవంగా ఆహ్వానించాం ఈ సభకి. ఈరోజు వాళ్ళందరికీ మా తోబుట్టులాగా ప్రతి ఒక్కళ్ళకి బొట్టు పెట్టి ఆహ్వానించడానికి మేము ఇక్కడ నుంచున్నామండి. వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మేము మా ఊరిలో కూడా ప్రతి ఒక్కళ్ళని ఇంటింటికి మేళతాళాలతో ఇంట్లో పెళ్ళి ఎలా జరిగితే కార్డులు పంచుకుంటాం, ఆ రకంగా ఊళ్ళన్నీ తిరిగి ఇప్పుడు దాకా పంచి వచ్చామండి. ప్రతి ఒక్కళ్ళు బయలుదేరుతున్నారు. పిల్లలు చుట్టాలు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారం క్రితమే ఫోన్లు చేస్తే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు కూడా. ఈ సభ సక్సెస్ఫుల్గా పూర్తవుతుందండి. 5 లక్షల మంది వస్తారని అంచనా అండి. కానీ సాయంత్రం ఆ 4ంటికి 3ంటికి జరిగే సభకి ఇప్పటికే 4-5 లక్షల మంది కనిపిస్తున్నారు. ఇంకా తరలు వస్తానే ఉన్నారు. మరి ఏర్పాట్లు అయితే మాత్రం 5 లక్షలకి 6-7 లక్షల మందికి ఎక్స్ట్రానే చేసి ఉంచారండి. ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు. అందరూ చక్కగా సభ సక్సెస్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలని, అందరి ఇంటికి మళ్ళీ ప్రశాంతంగా చేరుకోవాలని మేము కోరుకుంటున్నామండి. జై అమరావతి. జై అమరావతి. గత 5 సంవత్సరాల నుండి ఎంత ఇబ్బంది పడ్డామో ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చి
మాకు ఏం చెప్తారో అని ఆనంద బాష్పాలతో ఎదురు చూస్తున్నామండి. ఆ రోజు మోదీ గారు మట్టి నీరు తీసుకొచ్చారని ఇప్పటికి కూడా అవహేళన చేస్తున్నారు కొంతమంది. కానీ మోదీ గారు మీరు ఇప్పుడు మాత్రం రెండవ రాజధానిగా ప్రకటించాలని మాకు ఎంతో ఉవ్వుళ్ళు ఊరుతున్నామండి. ఆ రోజు బాబు గారు ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానని మాట ఇచ్చారు. మీరు మాత్రం రెండో రాజధానిగా చేస్తామని మాట ఇస్తే మేమెంతా ఆనందపడతాం మోదీ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు మట్టి నీరు తీసుకొచ్చినా ఈ 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వచ్చి అంగుళం కూడా కదిలించలేకపోయారు. ఎందుకంటే అంత అమరావతి అంటే అంత ఇదైనదని భగవద్గీతకు సంబంధించినంత అద్భుతమైనదండి అమరావతి. దాని వలన ఏ మట్టి నీరు తీసుకొచ్చినా మోదీ శంకుస్థాపన కూడా మంచిదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఆగిపోయినా కూడా మళ్ళీ నిలువెత్తున ఉవ్విళ్ళు ఉడతా లేచి కెరటాల్లాగా అవుతుందండి. దీన్ని మనము ఆనందించదగిన విషయమే. కానీ ఇప్పుడు మోదీ గారు ఇంత పాపం యుద్ధం జరిగినా కూడా ఇంత విశేషంగా ఉన్న రోజు కూడా బయటికి రాకూడదు ఆయన మామూలుగా అయితే. కానీ భయం లేకుండా జనంలోకి చక్కగా ఇచ్చేసి తను ఏం చేయాలో అది ఏం చెప్పాలో చెప్పుంటే మేము కూడా అందరం సంతోషిస్తామండి. జై అమరావతి, జై అమరావతి. జై భారత్ మాతాకి జై. ఇక్కడ మోడీ గారు శంకుస్థాపనకి వస్తున్నారండి. శ్రీ మోడీ గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ 6ంటికి పొద్దు పొడవలేదండి. అన్నలందరూ రాష్ట్ర ప్రజలు అందరూ అన్నలందరూ చెల్లెళ్ళు మరి చిన్నపిల్లలు అందరిని తీసుకొని వస్తున్నారండి. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. రాష్ట్ర రాజధాని అభివృద్ధి అవ్వాలని అందరి మనసులో ఉందండి. మన రాష్ట్రాన్ని విడిపోయింది, చిన్న రాష్ట్రం అయింది. మరి ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు కూడా ఉన్నారు. రైతులు ఉద్యమం చేస్తుంటే మరి 11 సీట్లు వచ్చిన ఆయన మాత్రం ఇప్పుడు కూడా ఇంకా రావని అంటున్నాడు. రాకపోతే పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోవచ్చు. ఎవరికి మనసులో అభ్యంతరాలు ఏమి లేవు. అందరూ జై అమరావతి అంటున్నారు. జై అమరావతి, రాష్ట్ర రాజధాని అమరావతి. విచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ప్రజలందరికీ మాది గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడు గ్రామం. నేను చిన్న మెకానిక్ని. అమరావతి ఏకైక రాజధాని కోసం గతంలో చాలా వీడియోలు మాట్లాడాను. నాకు ఈరోజు నా ఆశయం, నా కళ నెరవేరింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అమరావతి ఏకైక రాజధానిని గత జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఇక్కడే ఉంటుందని అన్నాడు. అన్న తర్వాత మేము చాలా నమ్మి ఓట్లేసి 2019లో గెలిపించాము. తీరా చూస్తే ఆయన గెలవంగానే మాట మడం తిప్పేశారు. అమరావతి ఏకైక రాజధానిని 3 ముక్కలు చేసి 3 భాగాలు అన్నాడు. అందుకనే ఈరోజు ఆయన 11 సీట్లకి ఓడిపోవటానికి ప్రధాన కారణం అమరావతి రాజధానిని మార్చడం కూడా. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎంతోమందికి ఉద్యోగం ఉపాధి దీనివల్ల పోగొట్టాడు గత ప్రభుత్వం. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఈ మంచి నిర్ణయం తీసుకుంది, అమరావతి ఏకైక రాజధాని. ఈ సందర్భంగా అమరావతి రైతులు 29,000 మంది 36,000 ఎకరాలు అమరావతి రైతులు ఇచ్చిన ప్రతి రైతుకి పాదాభివందనాలు. ముఖ్యంగా మహిళా రైతులు వాళ్ళు చేసిన పోరాటాలు మరవలేనిది. ముఖ్యంగా అమరావతి మహిళలకు మాత్రం ఎప్పుడు మరవలేనిది, వాళ్ళకి పాదాభివందనాలు. వాళ్ళు చేసిన పోరాటం. ఇంకా ముఖ్యంగా అమరావతి రైతులకి ముఖ్యంగా న్యాయం చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో కేసులు పెట్టాడు. వాళ్ళకి దగ్గర 1000 కేసులు పైగా ఉన్నాయి. ముందుగా కూటమి ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైన నిర్ణయం అమరావతి రైతుల మీద పెట్టిన కేసుల్ని ముందుగా 24 గంటల్లో ఒక్క కేసు లేకుండా జీవో రిలీజ్ చేయాలని గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నానమ్మా. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారికి జై. జై భారత్ మాతాకి జై. నా పేరు పయ్యవల రాము అండి. ఇబ్రహీంపట్నం మండల బీజేపీ మాజీ అధ్యక్షుడిని. ఏర్పాట్లు, రాజధాని పునర్నిర్మాణ పనులు అనేవి చాలా సంతోషంగా ఉన్నాయండి. చక్కగా పోలీసు వారి డైరెక్షన్లో లక్షల మంది జనం ఇప్పటికే చేరుకున్నారు సభాస్థలం దగ్గరికి. ఎర్రటి ఎండ నిప్పులు కురిపిస్తున్న మనసులో ఉన్న ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు వృద్ధులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ. నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ సపోర్ట్ 100% ఉండిద్దని నేను నమ్ముతున్నానండి. ఆ నమ్మకాన్ని, ఆ వచ్చే బడ్జెట్ని చంద్రబాబు నాయుడు గారు
కరెక్ట్గా యూటిలైజ్ చేసి ఒక పక్క సంక్షేమము, ఒక పక్క రాజధాని అభివృద్ధి పనులు 3 ఇయర్స్లో 100% కంప్లీట్ చేయగల నమ్మకం మా ప్రజానీకానికి, అలాగే కార్యకర్తలకు, రాజధాని రైతులకు కూడా పూర్తి విశ్వాసం ఉందండి.